ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే క్రాస్ బెల్ట్. ఇదిగోండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ ని మనం ఇది కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కూడా బిగినర్స్ కి ప్రాబ్లమే. ఈ పార్ట్ ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి, ఒకటి వెనకాల సైడ్ ఇలా వేసుకొని మనం రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకోవాలి. ఓకే, కింద ఎప్పుడు కానీ కోరు ఉన్నప్పుడు కొంచెం పైకని కుట్టుకోవాలండి. కోరు ఉన్న ప్లేస్లో మనం ఇలా కుట్టేసుకుంటే పట్టేసినట్టులాగా వస్తుంది. అందుకే కొంచెం కోరుకి పైకి కానీ కుట్టుకుంటే సెట్ అవుతుంది బ్లౌజ్ అనేది. ఇదిగోండి ఇలా మనం ఎంత మార్జింగ్ అయితే తీసుకుంటున్నామో అంతే తీసుకోవాలి, ఎక్కువ తక్కువ తీసుకోకుండా కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ మనం ఈ విధంగా కచ్చకలు పెట్టేసుకుంటే కోర్ అనేది లేవకుండా ఉంటుంది. అయితే మనం ఏం చేస్తామంటే ఇది రివర్స్ అనుకొని దీనిపైన కుట్టేసుకున్న తర్వాత కట్ చేస్తాము. అలా కట్ చేయడం వల్ల ఎంతో కొంత తేడా వస్తుంది. కానీ ఇలా కట్ చేయడం వల్ల మీకు ఈజీగా ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది, నీట్గా మనం కట్ చేసుకోవచ్చు దానంతనే ఇలా. ఓకే, ఈ చిన్న చిన్న టిప్స్ వల్ల మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు పర్ఫెక్ట్ టైలర్ అవ్వచ్చు. నా ఛానలే కాదండి, ఎవరి టైలర్లైనా చెప్పే విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది, కానీ బ్లౌజ్ మాత్రం కుదురుతుంది. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నా స్టైల్లో నేను చెప్తాను, వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తారు. ఇదిగోండి, ఎవరిని కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరి కటింగులు కాకుండా మీకు ఏదైతే పర్ఫెక్ట్గా వస్తుందో అలాంటి కటింగ్నే ఫాలో అయ్యి స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే ఎంతోమంది అందులో ఒక పాయింట్, ఇందులో ఒక పాయింట్, అందులో ఒక పాయింట్ తీసి మనం గనక బ్లౌజ్ కట్ చేస్తే ఈ విధంగా కట్ చేసాము రాలేదు అనుకోవడం కంటే ఒకరే కటింగ్ని ఫాలో అయ్యి మీకు నచ్చిన వాళ్ళవి ఒకరిదే కటింగ్ ఫాలో అయ్యి ఒకరిదే స్టిచ్చింగ్ ఫాలో అయ్యి కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కుడతారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. అందరిది చూడాలి, అందరిది నేర్చుకోవాలి అని అంటే. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ ఇవి క్రాస్ బెల్ట్లు అయితే అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్. ఇప్పుడు వచ్చిందండి ఫుల్ టాస్క్. ఫ్రంట్ పార్ట్లకు మనం చాలా బాధపడాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్లు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను చెప్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ రెండింటిని దీన్ని రివర్స్ చేయం కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. రివర్స్ చేసే వాటికేమో పైనే అంటే నీట్గా ఉన్న పైన వేసుకోవాలి. రివర్స్ చేయం కాబట్టి అటాచ్లు కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇది మనం ఏం చేయాలంటే ఈ ఏదైతే మనకు మార్కింగ్ కనబడుతుందో అది పైనకు వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా ఇలా వేసుకొని మార్కింగ్ని మనం కనబడేలాగా వేసుకుంటే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకొని అంతా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. అయితే మనం దీన్ని ఒక్కొక్క లైనింగ్ సాగుతూ ఉంటుంది. సో ఇదేం సాగదు, అయినా కానీ చెప్తున్నాను, దీన్ని ఊరికే ఇలా ఇలా అని మాత్రం వేయకండి. సాగితే మీకు ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ చంక పెద్దగా అవుతుంది, ఈ నెక్ కూడా పెద్దగా అవుతుంది. సో అలా వేయకండి, ఇలా కొంచెం ఇట్ సైడ్ అని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇట్ సైడ్ కదా కట్ చేసింది ఎక్స్ట్రా. ఇలా వేసుకోండి, ఇలా వేసుకొని ఒక సైడు మనం నెక్ కానీ లేదు అంటే ఏదైనా సరే ఒక సైడు ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా కుట్టేసుకోండి. కార్నర్కి కుట్టుకోవాలండి ఎప్పుడు కానీ. ఇలా ఈ పిన్స్ అయినా పెట్టుకోవచ్చు, పిన్స్ లేదు అంటే నార్మల్గానైనా చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా నెక్ వేసుకున్నారు కదా, ఈ నెక్ వేసుకున్న తర్వాత మనం రివర్స్ చేసి ఇలా చూసుకుంటూ ఇదిగోండి ఇలా మెల్లిగా ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా మనకు ఇలా అనుకుంటే లూజ్ అవుతుంది క్లాత్, ఎందుకంటే క్రాస్ కదా. ఇది స్ట్రైట్ అంటే ఇక్కడ లాగినా కానీ రాదు, అదే ఇక్కడ లాగితే వస్తుంది. ఇలా ఇక్కడ లాగితే రాదు, ఎందుకంటే ఇది స్ట్రైట్ ఉంటుంది మనకు, ఇది క్రాస్. సో ఈ విధంగా మనము ఎక్కడైతే క్రాస్ని వేస్తున్నామో ఈడ స్ట్రైట్ ఉంటుంది కాబట్టి ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకుంటే మీకు ఫోల్డింగ్స్ అస్సలు రావు. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ టైట్గా ఉంది కదా, ఇక్కడ నుండి ఈ విధంగా అనుకోండి. ఇలా అనుకోండి. మనం ఏం చేస్తామంటే ఇలా అంటాం, ఇలా అంటే ఇలా ముడతలు వచ్చేస్తాయి. అలా అనకూడదు. ఓకే, అలా అనకుండా ఈ క్రాస్ అనుకోవాలి. ఇలా క్రాస్ మనం చేసేది క్రాస్, కానీ ఇది స్ట్రైట్ అనమాట. క్రాస్ కటింగ్లో ఇది స్ట్రైట్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. పదే చెప్పడంలో కూడా మీకు కన్ఫ్యూజ్ అవుతారు, సో నేను చెప్పట్లేను అందుకే. ఇదిగోండి ఇలా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది, చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా వచ్చేసింది. ఓకే, ఇలా ఇప్పుడు ఈ పొజిషన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది అంటే ఇక్కడ నుండి ఈ విధంగా మనం అనుకోవాలి. ఈ పొజిషన్ ఎక్కడుంది, ఇక్కడ కూడా కరెక్ట్గా ఇలా అనుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ ఫోల్డింగ్ రాకుండా ఇక్కడ అనుకోవాలి.
ఇలా ప్రతి దగ్గర మనం ఈ విధంగా అనుకుంటూ వస్తే ఆపోజిట్ పొజిషన్లో అస్సలు మనకు ఫోల్డింగ్స్ అనేవి రావు. ఇప్పుడు ఇది ఎక్కడుంది, ఇక్కడ ఉంటుంది, అంటే ఈ పొజిషన్లో ఫోల్డింగ్స్ రావద్దు, అంటే ఈ పొజిషన్లో ఫోల్డింగ్స్ రావద్దు ఇప్పుడు. సో చూడండి ఈ విధంగా మీకు అర్థమైపోతుంది, నేను కుట్టే పద్ధతి మీకు అర్థమైపోతుంది. ఇగో ఇక్కడ టైట్ ఉంది కదా, ఈ పొజిషన్లో మనం ఎప్పుడైతే ఇలా ఇలా అనుకుంటామో ఖచ్చితంగా వచ్చేస్తాయి. కానీ ఎక్కడైతే ఇట్లా ఉందో ఈ పొజిషన్లో ఇలా అనుకోవాలి. ఇప్పుడు ఎక్కడుంది, ఇక్కడ ఈ పొజిషన్లో, సరే ఈ పొజిషన్లో ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే. మనం కుట్టేటప్పుడు ఎప్పుడు కానీ కొంచెం టెన్షన్ని అనారుగా పట్టుకుంటే మనకు ఫోల్డింగ్స్ అనేటివి రావు. చూసారు కదా ఎంత అంటే అంత నీట్గా వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా అంతే నీట్గా వచ్చింది కదా. చూడండి ఎక్కడైనా ఫోల్డింగ్ వచ్చిందా, రాలేదు. ఈ విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్, ఇది కూడా సేమ్. ఇక్కడ నుండి మనం ఇలా నెక్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ క్రాస్ ఉంటుంది కదా, ఈ విధంగా ఎవ్వరికి ప్రాబ్లం కాకుండా ఏ బ్లౌజ్ కూడా, ప్రతి ఒక్క బ్లౌజ్ని కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. సన్న బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా వేసుకుంటే మీకు 1 అటెంప్ట్లోనే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఓకే. ఇప్పుడు ఈ పార్ట్లో, ఇక్కడ నుంచి ఈ పార్ట్లో మనకు క్రాస్ ఉంది కదా, ఇలా క్రాస్ ఉంది కాబట్టి ఇక్కడ స్టిచ్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఏ ఫోల్డింగ్స్ రాకుండా ఇలా చూసుకోవాలి. కొంచెం టెన్షన్ని కొంచెం లేపుకుంటూ కుట్టేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫుల్ ఫిల్ అయిపోయింది కదా, ఇది ఇక్కడ నుంచి మనం ఇలా చూసుకోవాలి, ఇలా అండ్ ఇలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి. ఇది ఎంత ఈజీగా ఒక్కసారికి మనకు ఈజీగా వచ్చేసింది. చూసారు కదా, ఎక్కడైనా ప్రాబ్లం ఉందా, ఇదిగోండి. ఇక్కడ కొంచెం చిన్నగా కనబడుతుంది కదా, ఇక్కడ కొంచెం చిన్నగా కనబడుతుంది కదా, ఈ పొజిషన్లో కొంచెం ఒక్కసారి మనం ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చింది. సో ఇదంతా మనం కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎంత వరకు ఉందో అంతవరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా ఇలా వచ్చాయి. నెక్స్ట్ కూడా కరెక్ట్గా ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుండి పెద్ద కుట్టుతోని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఈ పాయింట్ వరకు. అలాగే ఈ పాయింట్ వరకు కూడా ఒక స్టిచ్ ఈ విధంగా ఇలా వేసుకుందాం. అలాగే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్, అలాగే ఈ పాయింట్ కూడా ఒక స్టిచ్ ఇలా వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల బిగినర్స్కి కింద క్లాత్ అలాగే పైన క్లాత్ రెండు కూడా పట్టుకుంటాయి అన్నమాట. అప్పుడు మనకు చెస్ట్ పార్ట్ క్లాత్ అనేది ముడతలు రావు. క్లాత్ ముడతలు వస్తే కూడా మనకు బ్లౌజ్ అనేది నీట్గా కుదరదు. అందుకే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం కనుక స్టిచ్చింగ్ నేర్చుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చూడండి, ఇలా ఒక్క స్టిచ్ వేసుకుంటే ఎంత నీట్గా ఉంది, ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా ఉంది. అవునా, నేర్చుకుంటే ఇలానే నేర్చుకోవాలి. మన కటింగ్లో ఎక్కడైతే ఈ కార్నర్ ఉంటుందో ఆ కార్నర్కి మనం ఈ విధంగా వేసుకుందాం. ఇప్పుడు మనకు షార్ప్గా కావాలి అంటే ఇక్కడ నుండి డాట్ ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, ఈ కార్నర్ ఎక్కడుంది, అక్కడ వరకు ఈ డాట్ పాయింట్ వరకు ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షార్ప్గా వస్తుంది. మాకు షార్ప్గా వద్దు అండి అనుకుంటే కొంచెం బెండ్ చేసి ఇలా కుట్టండి, కొంచెం బెండ్ చేసి ఇలా కుట్టండి. షార్ప్గా కాకుండా మనకు కొంచెం రౌండ్గా, ఛాతీ అనేది రౌండ్గా వస్తుంది. జస్ట్ ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసుకొని
కొంచెం రౌండ్గా తీసుకుంటున్నాను నేను. ఈ విధంగా మీకు చూపిస్తాను కుట్టిన తర్వాత. షార్ప్ది కుడతాను, అలాగే ఈ నార్మల్ది కూడా కుడతాను. కుట్టి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా. ఇది షార్ప్గా. ఓకే, ఇది షార్ప్గా వేసాను, అది రౌండ్గా వేసాను. షార్ప్గా అంటే ఇది సూది మొనలాగా ఇలా గుచ్చుకుంటూ ఉంటుంది. ఇగో ఇది సూది మొనలాగా కాకుండా ఇది కొంచెం ఈ విధంగా వస్తుంది ఇలా. దీనికి తేడా చూసారా? ఇది ఇక్కడ కొంచెం ఇట్లా రౌండ్గా వచ్చేసింది, ఇది షార్ప్గా వచ్చేసింది. సో మనకు దాంట్లోనే ఉంటుంది ఎలా వేసుకోవాలి అనేది. ఓకే, ఇప్పుడు వీళ్ళకి రౌండ్గా కట్ చేద్దాం, మనం రౌండ్గా కుట్టేద్దాం. జస్ట్ కొంచెం తిప్పడంలోనే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏముండదు. ఎలా ఉంటుందో, ఎలా వేస్తే ఎలా అవుతుందో అని మాత్రం అనుకోవద్దు. చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ కూడా చాలా మటుకు బిగినర్స్ అంటున్నారు ఇలా ఇలా డొప్పలాగా వస్తుంది, అంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డాట్ పెట్టినప్పుడు అది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఎక్కువగా తీసుకొని ఇక్కడ సన్నగా తీసుకుంటే ఆ విధంగా వస్తుంది స్టార్టింగ్. అలా కాకుండా ఇక్కడ 1 ఇంచ్ వరకు ఈ విధంగా తీసుకోండి. ఇలా 1 ఇంచ్ వరకు ఈ విధంగా తీసుకొని ఇలా గనక మీరు స్టిచ్ చేస్తే మీకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ఉక్సుల పట్టి లూపుల పట్టి వేసేటప్పుడు కూడా ప్రాబ్లం అనేది రాదు. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత స్ట్రైట్గా ఉంది. అలాగే కుట్టగానే ఒకసారి ఈ విధంగా లైన్ అయితే గోరుతోటి ఇలా గీసుకోండి. ఇలా గీసుకుంటే ఐరన్ ఫోల్డింగ్స్ లాగా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇదిగోండి దీనికి కూడా మనం వేసుకుందాం. మళ్ళీ అర్థం కాలేని వాళ్ళకి మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ మనము డాట్ని ఎక్కడి వరకు ఉక్సుల పట్టి ఉంటుంది, ఇక్కడి వరకు ఉక్సుల పట్టి ఉంటుంది. ఉక్సుల పట్టి కానీ లూపుల పట్టి కానీ ఇలా ఉంటుంది కదా, ఇక్కడి వరకు మనం ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. ఓకే, ఇక్కడ స్ట్రైట్గా తీసుకోవాలి. ఇక్కడ నుండి మనం డాట్ వరకు ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా అలా తీసుకోవడం వల్ల ఈ ప్లేస్లో మీకు అది కరెక్ట్గా మీకు ఉక్సుల పట్టి లూపుల పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే షేప్ అనేది కూడా మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది ఒక 1/4 ఇంచ్ మట్టుకు పెట్టుకుంటే సరిపోతుంది. 1/4 ఇంచ్ కంటే కొంచెం తక్కువ 2 పాయింట్స్ అంతా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా మీకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ రౌండ్గా ఉంటుంది, ఇక్కడ రౌండ్గా వస్తుంది, అలాగే స్ట్రైట్గా వస్తుంది. అప్పుడు కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ నుండి ఈ ప్లేస్లో మనకు ఎక్కడైతే ఈ 2 చంకలు కరెక్ట్గా కలిసే ప్లేస్లో ఉంటుంది. అయితే మనం ఏం చేస్తామంటే బిగినర్స్ ఈ విధంగా పట్టేసుకుంటారు. అప్పుడు మనం ఇది చేసినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. అలా రాకూడదండి. అది పర్ఫెక్ట్ ప్లేస్లో దాటున్నట్టు కాదు. ఈ రెండు చంకలు ఒక దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఇలా గనక కుట్టినప్పుడు 2 చంక ఇట్లా 2 సైడ్లు ఈక్వల్గా వస్తేనే ఆ దాటు పర్ఫెక్ట్ ప్లేస్లో ఉంది అని అర్థం. ఇదిగోండి ఇలా వేసుకున్నప్పుడు మనకు ఇలా రౌండ్గా వచ్చింది. కొంచెం ఎగుడు దిగుడుగా ఈ విధంగా రాలేదు. చూసారు కదా, ఈ విధంగా కనుక వస్తే ఆ దాటు పర్ఫెక్ట్ ప్లేస్లో లేదని అర్థం. ఓకే, ఇప్పుడు చూసారు కదా ఇలా వేసుకోవాలి. 4th దాటు మనం తర్వాత వేసుకుందాం. ఎందుకంటే క్రాస్ బెల్ట్ కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది రాదు అని తెలుసుకున్న తర్వాత వేసుకుంటే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇది కూడా మీరు కుట్టేటప్పుడు ఈ విధంగా కుడుతూ ఉంటారండి. ఇలా తిప్పేస్తూ ఉంటారు ఈ విధంగా. అలా తిప్పకూడదు. ఇక్కడ ఎంతైతే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసినామో ఒక్కొక్కటి తక్కువ చేసుకుంటూ ఈ పాయింట్ వరకు కరెక్ట్గా కుట్టు తేల్పేసుకోవాలి. ఇలా తేల్పేసుకోవాలి. చూడండి ఈ విధంగా తేల్పేసుకోవాలి. ఒకవేళ మీరు గనక ఈ విధంగా గనక కుట్టారే అనుకోండి, ఇలా బుంగలాగా వస్తుంది. ఇక్కడ చూడండి ఈ బుంగలాగా వస్తుంది. అలా బుంగలాగా రావద్దు, ఇలా తేల్పేసినట్టుగా ఉండాలి. ఇలా బుంగలాగా వచ్చి ఇక్కడ ముడత వచ్చేస్తుంది. అలా ముడత రావద్దు అంటే మనం తేల్పేసినట్టులా ఉండాలి. కార్నర్కి సింగిల్ కుట్టు వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే, చూడండి ఎంత పర్ఫెక్ట్గా మీకు ఈ షేప్ అయితే వచ్చిందో చూడండి. ఇలా ఇప్పుడు ఈ 2 కరెక్ట్గా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా ఉన్నాయి, ఎందుకంటే మనం ఈక్వల్గా తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఏ విధంగా వేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్లు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇది. ఓకే, ఇప్పుడు మనం చూడండి, నేను కటింగ్లో చెప్పాను కదా మీకు, మనకు కరెక్ట్గా కట్ చేసుకుంటే దీనంతా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ బిగినర్స్ ఎక్కువగా కట్ చేసుకుంటే ఇంత వరకు వచ్చేసి ఇంత ఎక్స్ట్రా చేసుకొని ఇది కట్ చేసుకుంటారు. ఈ ప్లేస్లో చిన్నగా అయిపోతుంది మనకు.
అప్పుడు ఈ పార్ట్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మనకు ప్లస్ గుర్తు రాదు, మళ్ళీ ఫిట్టింగ్లో బ్యాక్ పార్ట్ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ తక్కువ అలా వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే నేను ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నేను మన ఛానల్లో వీడియోస్లో పెట్టాను, అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బ్లౌజ్ కటింగ్ని చూసి ఇదే బ్లౌజ్ కటింగ్ని కూడా కుట్టుకోవాలి అనుకుంటే ఇది చూడండి, అలాగే కటింగ్ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి ఇది కరెక్ట్ కదా. ఇప్పుడు ఇలా కుట్టాలి మనం, అంటే ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఇలా కట్ చేసాం కదా, ఈ కటింగ్ని మనము ఈ మూల ఉంది కదా, ఈ ఫస్ట్ మూల ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి. ఈ సెకండ్ మూల దగ్గర మనం కుట్టు స్టార్ట్ చేయాలి. అప్పుడు మనకు ఈక్వల్గా ఈ మార్జిన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇదిగోండి, ఏ దాన్ని కూడా లాగకుండా సాగకుండా పైనది కొంచెం ఈ విధంగా పట్టేసుకొని కింద దానిపైన చెయ్యి పెట్టేసి కరెక్ట్గా మనము మిషన్ ఎలా వస్తుందో అలా ఈ విధంగా ఒక్కొక్క కుట్టు వేసుకుంటూ కరెక్ట్ మార్జిన్ పెట్టుకుంటూ ఇలా రావాలి. ఓకే, ఇక్కడ ఏదైతే డాట్ ఉందో ఆ డాట్ని ఈ విధంగానే కుట్టుకుంటే మనకు పట్టేసినట్టు వస్తుంది. కాబట్టి ఈ డాట్ అనేది ఇక్కడ ఈ భాగంలో కొంచెం ఇలా కిందికి ఇలా సూది దించి ఈ భాగాన్ని డాట్ భాగాన్ని కింద ఇలా లాగి ఇప్పుడు ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ గనుక మీరు ఈ సూదిని టంచని దించకుండా ఇలాగే ఫోల్డ్ చేశారే అనుకోండి, కింద కూడా ఫోల్డ్ అయిపోతుంది. అప్పుడు మనకు డాట్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది. మీరు ఎంత నీట్గా కుడితే ఏం లాభం, కింద డాట్ ఫోల్డింగ్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా చెస్ట్ దగ్గర కూడా ఫోల్డింగ్ వచ్చేస్తుంది. బిగినర్స్ చేసే ప్రాబ్లం అనమాట అది. సో అలా చేయకుండా సూదిని ఇలా కిందికి దించి ఏదైతే మనకు ఈ మెయిన్ పార్ట్ ఉందో క్రాస్ బెల్ట్ పార్ట్ కాకుండా ఈ మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉందో దాన్ని కొంచెం అని ఇక్కడ డాట్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. అప్పుడు కిందది కూడా ఫోల్డ్ అవ్వదు. ఓకే, ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే ఇది మళ్ళీ నీట్గా ఇలా పట్టేసుకొని చేతిలో ఇలా కొంచెం వదులుకుంటూ మనం ఇది కొంచెం జరుపుకుంటూ ఏది సాగుతలేదు చూసారు కదా, సాగకుండా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా కరెక్ట్గా మార్జింగ్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలాంటి ఫోల్డింగ్స్ కూడా రాదు, ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ ఫోల్డింగ్ వస్తే ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ వచ్చేస్తుంది, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో అలా రాకుండా ఉండాలంటే నేను చెప్పిన టిప్ని ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు మనం ఇలా కుట్టుకున్నాం రైట్, ఇప్పుడు ఇలా కుట్టేసుకున్నాం. దీన్ని మిడిల్లో చిన్నగా ఇలా రోల్ చేయండి. ఇలా రోల్ చేసి కరెక్ట్గా ఈ పొజిషన్లో పెట్టేసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే మనం ఈ కచ్చక ఇలా పెట్టేసుకున్నాం కదా, ఈ కచ్చక కరెక్ట్గా మళ్ళీ అదే ప్లేస్లో ఈ కచ్చకను ఈ కట్టుని కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకొని ఫస్ట్ ఒక స్టిచ్ ఇలా వేసుకోండి, ఎందుకంటే కదలకుండా ఉంటుంది. ఫస్ట్ ఒక స్టిచ్ ఈ విధంగా వేసుకోండి. ఇలా టాకా కొట్టేసి ఇదిగోండి దీన్ని ఇలా లోపలికి తోసుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి ఇలా. ఓకే, ఇలా వేసుకోవాలి. కరెక్ట్గా ఎంతవరకు మనం మార్జింగ్ తీసుకున్నామో అంతవరకే రావాలి. మనం దీని కనుక లాగినమే అనుకో ఇది ఎక్కువ వస్తుంది. ఇది ఎక్కువ వచ్చినప్పుడు క్రాస్ బెల్ట్ అనేది ఒడి తిరిగిపోతుంది. అంటే ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది అనమాట, ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎంత కుట్టినా కానీ మనకు కింద లూజ్ వచ్చేస్తుంది, ప్లస్ ఒడి తిరిగిపోతుంది. సో అలా కాకుండా కరెక్ట్గా ఇలా తీసుకోవాలి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు ఇంపార్టెంట్ అండి. నేను వీడియో లెంతీగా ఉండొచ్చు కానీ మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ స్టిచ్చింగ్ చూస్తే ఈజీగా వచ్చేస్తుంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను నేను బిగినర్స్ కోసం. ఇదిగోండి ఇలా నీట్గా మనకు ఈ విధంగా వచ్చేసింది. చూడండి ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్గా వచ్చింది, ఈక్వల్గా మనకు వచ్చింది. కొంచెం ఎక్కువగా రాలేదు, కొంచెం తక్కువగా రాలేదు. అలాగే ఇక్కడ కూడా మనకు చాలా ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలాని ఒక స్టిచ్ ఇలా వేసుకోవాలి. ఓకే, అలాగే ఇలా అనుకొని ఒక స్టిచ్ ఇక్కడ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం ఏదైనా ఇలా పోగులు ఇట్లా పోతే దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకొని చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఇలా రాకుండా ఇలా కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు సేమ్ మనం ఈ క్రాస్ బెల్ట్ని కూడా అలాగే ఎక్కించుకోవాలి. చూడండి ఇందాక మనకు కింద నుండి వచ్చింది, ఇప్పుడు పై నుండి వస్తుంది. ఇదిగోండి ఇలా వేసుకొని ఇందాక మనం అది పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది మన హ్యాండ్లో పట్టేసుకొని కిందికి ఈ విధంగా సెట్ చేయాలి. ఇందాక మనం ఇది పైకి కనబడలేదు, ఇందాక కిందికి కనబడింది, ఇది ఇప్పుడు పైకి కనబడుతుంది. ఈ పైకి కనబడినప్పుడు ఇది కొంచెం ఇలా లాగి పట్టి ఈ విధంగా మనం దాటిని ఫోల్డ్ చేసుకోవాలి. ఇదైతే ఈజీగా మీకు పైనే ఉంటుంది కాబట్టి అర్థమైపోతుంది.
ఇదిగోండి ఇలా మనం ఫస్ట్ క్రాస్ బెల్ట్ని నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోకుంటే కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. చూడండి ఇలా నీట్గా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మిడిల్లో ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని రోల్ చేసుకొని ఇక్కడ మనం పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఎక్కడైతే ఈ పార్ట్ ఉంటుందో కరెక్ట్గా ఇలా మనం కరెక్ట్ కుట్టు పైన వేసుకోవాలి. ఇలా కనుక మీరు కుడితే మీకు చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది. ఈజీగా రావడం వేరు, నీట్ ఫినిషింగ్ తోటి రావడం వేరు. మీకు నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. సో ఇలా ట్రై చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో ఇంకా కొంతమందికి పనికొస్తుంది, మేము నేర్చుకున్న లాగానే వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనుకుంటే షేర్ కూడా చేయండి. ఓకేనా? ఇదిగోండి ఏదైనా సరే అండి, మనకు ఒక్కరికే వస్తే అది స్వార్థం. అందుకే మనం నిస్వార్థంగా మనకు వచ్చిన విద్యను ఒక 10 మందికి చెప్పడంలో ఉన్న తృప్తి అది వేరే అండి. మనం బ్రతకాలి, అందరూ అందులో ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. అదే మనం ఆ విధంగా ఆలోచిస్తే మన చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాము, అందరూ బాగుంటారు. ఈ ప్రపంచమే సుభిక్షంగా ఉంటుంది. సో అందరూ ఇదిగోండి ఇలా మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఎలా వచ్చింది? ఈక్వల్గా వచ్చింది, ఈక్వల్గా వచ్చాయి. రైట్? ఇప్పుడు మనం ఉక్సులు పట్టి లూపులు పట్టి ఎలా వేయాలి అనేది చూసుకుందాము. ఓకే, ఉక్సుల పట్టికి మనం ఏం చేస్తామంటే లూప్ల పట్టికి అంటే తాళ్ల పట్టి, తాళ్ళు అంటారు కదా, అది మేము తెలంగాణ సైడు ఎడమ సైడు ఉంటుందండి, ఆంధ్ర సైడు కుడి సైడ్ ఉంటుంది. సో కొంతమంది ఏమంటున్నారంటే మీరేంటి కుడి సైడ్ వేసుకున్నారు, ఎడమ సైడ్ వేసుకున్నారు అని అంటారండి. అందుకే చెప్తున్నాను, ఫస్ట్ తెలంగాణ సైడు ఎడమ వైపు తాళ్ళు ఉంటాయి, కుడి వైపు ఉక్సులు ఉంటాయి. సో నేను ఎడమ వైపు తాళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనకు నెక్లో వెళ్ళిన పీస్ ఉంది కదండి, ఆ పీస్ని నేను లూప్ల పట్టికి తీసుకుంటున్నాను, అంటే కాజాల పట్టికి. ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒకవేళ సింగిల్ పీస్ ఉంటే మనం లైనింగ్ని వేసుకోవాల్సి ఉంటుంది, కాకపోతే ఇది డబుల్ పీస్ కాబట్టి ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పీస్ని ఈక్వల్గా చేసుకొని చూడండి నేను ఏ విధంగా చేస్తానో. ఇదిగోండి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఇలా పెట్టుకుంటాను. పెట్టుకొని ఈ 1/2 ఇంచ్ని మనం లూపుల పట్టిని ఎప్పుడైనా కిందికి సెట్ చేసుకోవాలండి. ఓకేనా? కిందికి ఇలా సెట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఇలా దాని పై నుండి ఈ విధంగా మన క్రాస్ బెల్ట్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు కరెక్ట్ గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇది కొంచెం ఇలా వెళ్ళకూడదు, ఇది కొంచెం ఈ విధంగా రావాలి. ఇలా రావాలి. ఇలా వస్తే మనకు వేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. చూడండి కరెక్ట్ మార్జింగ్ తీసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా ఎక్కడ లాగకుండా కరెక్ట్ గా ఈ డాట్ కిందికి వెళ్ళేలాగా చూసుకోవాలి. ఇదిగోండి ఇలా డాట్ దగ్గర మనకు ఫోల్డింగ్ రాకుండా కొంచెం డాట్ని ఈ విధంగా అనుకున్నాం కదా, సరిపోతుంది. ఇదిగోండి ఇలా మనం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని కొంచెం ఎక్కువగా కట్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ కష్టమవుతుంది కాబట్టి కొంచెం ఒక 2 పాయింట్స్ అంత ఎక్కువ కట్ చేసుకొని ఇదిగోండి. ఇప్పుడు నెక్ని చూసుకోండి. నెక్ని చూసుకుంటే మీకు నెక్ ఎంత సైజు ఉంది అనేది తెలిసిపోతుంది. మనం ఏ పాటు కుడుతున్నాము? లూపుల పట్టి కుడుతున్నాము. ఇప్పుడు నెక్ ఏం చూసుకోవాలి? లూపుల పట్టినే చూసుకోవాలి, అంటే తాళ్ల పట్టి. ఇదిగోండి ఇది తాళ్ల పట్టి. ఇక్కడ మనం ఖర్చుకి ఈ విధంగా తీసేసుకుంటాం. ఇదిగోండి ఈ విధంగా ఖర్చుకి తీసేసుకోవాలి. మనం ఎంతైతే పాదం ఖర్చు మనం దీన్ని తీసుకుంటాం, మార్జిన్ తీసుకుంటామో ఈ పాదం ఖర్చుని కూడా ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు మనం నెక్ని కొలుచుకోవాలి. చూడండి ఇక్కడ నుండి నెక్ని ఇలా పాదం ఖర్చు తీసేసి కరెక్ట్గా దేన్ని సాగిపియకుండా ఈ విధంగా ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకోవాలి. మనకి ఎక్కడి వరకు వచ్చింది? కరెక్ట్గా ఇక్కడి వరకే వచ్చింది. అంటే నెక్ అనేది మనకు కొంచెం ఎక్కువగా ఉంది. అయితే నెక్ ఎక్కువగా అవుతుంది ఎంత కట్ చేసుకున్నా అంటున్నారు కదా, కొంచెం నెక్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ఈ నెక్ అనేది మనకు ఇదిగోండి ఇక్కడి వరకు రావాలి. ఇదిగోండి ఇక్కడి వరకు మనకు కుట్ట అనేది రావాలి, కాజాల పట్టి కుట్ట అనేది రావాలి. ఇక్కడ వరకు వస్తే మనకు నెక్ కూడా కరెక్ట్గా ఇంతవరకు వస్తుంది. అది ఎలా వేయాలి? మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడి వరకు ఈ విధంగా వేస్తాం, అప్పుడు నెక్ అనేది ఇంత ఎక్స్ట్రా అవుతుంది. చూడండి ఇలా వేస్తాం కదా, ఇలా వేసినప్పుడు ఇప్పుడు నెక్ను ఒకసారి కొలుస్తాను నేను. ఇదిగోండి ఇలా మనకు కొంచెం ఎక్కువగా వస్తుంది ఈ విధంగా. అలా ఎక్కువగా వచ్చినప్పుడు మనం చూసుకోము. యాక్చువల్గా బిగినర్స్ చూడకుండా కుట్టేస్తారు. కుట్టినప్పుడు లూజ్ అవుతుంది, లూజ్ అయితే నెక్ జారుతుంది, నెక్ పెద్దగా అవుతుంది.
అలా చేయకుండా మనం ఏం చేయాలంటే కొంచెం ఈ విధంగా కొంచెం ఇలా ఎక్కడైతే సాగుతుందో ఆ విధంగా కొంచెం ఇలా కొంచెం ఒత్తిపట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా కొంచెం వేసుకున్న తర్వాత దీన్ని మనం షోల్డర్ జారకుండా ఇక్కడ కరెక్ట్ పొజిషన్లో తీసుకోవాలి. మార్జిన్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంతే కావాలి కదా. సో ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే కొంచెం దీన్ని ఈ ప్లేస్లో కాకుండా ఈ ప్లేస్లోకి షిఫ్ట్ చేయాలన్నమాట. అప్పుడు మీకు నెక్ అనేది పెద్దగా ఉండదు, షోల్డర్ అనేది జారిపోదు, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది, నెక్ కూడా లూజ్గా ఉండదు, టైట్గానే ఉంటుంది. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా ఈక్వల్గా కరెక్ట్గా మనకు వచ్చింది ఇంతవరకు. సో ఇప్పుడు ఈ నెక్ అనేది షోల్డర్ జారదు. ఈ టిప్ కూడా మన ఛానల్లో ఉంది, ఎవరు సరిగా చూడట్లేదు, అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది. నెక్ ఎక్కడైనా నెక్ కొంచెం అంటే కొంచెం డిఫరెంట్గా అంటే రౌండ్గా ఇలా కాకుండా కొంచెం ఏడైనా బెండ్ అయినట్లాగా అట్లా అనిపిస్తే ఆ రౌండ్ని మనం సెర్చ్ చేసుకోవాలి. లేదు అంటే మనం నెక్ వేసేటప్పుడు కూడా అదే విధంగా ఒడిదుడుకులతో వేసుకుంటే మనకు నెక్ కొంచెం తేడాలు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకొకటి తాళ్ళు వేసుకునే పట్టి ఇంకొకటి ఎక్స్ట్రా వేసేసుకుందాం. ఈ విధంగా ఇలా వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. పట్టి ఎక్కడ జారదు, షోల్డర్ జారదు, చాలా నీట్గా ఉంటుంది. అర్థమైందా? సరే, ఈ టిప్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం లూప్ల పట్టి వేసుకున్నాం. ఇప్పుడు ఉక్సుల పట్టి. కొందరికి లూప్ల పట్టి వేసుకున్న తర్వాత కూడా ఉక్సుల పట్టి వేసుకుంటే కొంచెం పెద్దగా వస్తుంది, సాగిపోతుంది. అది చాలా చాలా బిగినర్స్లో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది, అవునా? ఇప్పుడు చూడండి కొంచెం తక్కువే ఉంది కానీ ఎక్కువ లేదు. మనం ఎలా వేసుకోవాలి ఈ ఉక్సుల పట్టిని? ఉక్సుల పట్టిని వేసుకునేటప్పుడు ఇదిగోండి క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, ఇలా స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇలా స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఎక్కడ కూడా సాగిపియద్దండి. మనం ఈ పొజిషన్లో మార్జింగ్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు. ఎందుకు ఎక్కువగా తీసుకోవద్దు అంటే ఇక్కడ ఈ పార్ట్లో కొంచెం పెరుగుతుంది కాబట్టి నెక్ ఎక్కువ అవుతుంది, ఈ పార్ట్లో కొంచెం లోపలికి వెళ్తుంది కాబట్టి నెక్ తక్కువ అవుతుంది, ఈ పార్ట్లో షేప్ అవుట్ అయిపోతుంది. అందుకే మనం ఎక్కువ మార్జింగ్ తీసుకోవద్దు, కొంచెం మీడియంగా తీసుకోవాలి. అంటే ఈ పాదం ఖర్చు అంతా తీసుకోవాలన్నమాట. చూడండి ఈ పాదం ఖర్చుతోటి ఈ విధంగా ఇలాని ఎక్కడైతే మనకు ఈ డాట్ ఉందో డాట్ కిందికి రావాలి. మనకు ఇందులో కూడా ఇటు సైడే వెళ్ళింది కదా క్రాస్ బెల్ట్ కింది సైడ్, ఇది కూడా కింది సైడే రావాలి. ఇక్కడ ఒక చిన్న ఫిల్ అనేది పెట్టుకోవాలి. చిన్న ఫిల్, మరి పెద్దది కాకుండా చిన్న ఫిల్ పెట్టుకోవాలి. పెట్టుకొని అయితే బిగినర్స్ ఏం చేస్తారంటే దీన్ని ఇలా గుంజుతారు. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా, సాగిపోతుంది. సో లాగొద్దు, దీన్ని కొంచెం ఈ విధంగా ఒత్తి పట్టుకుంటూ ఇలా లోపలికి తోసుకుంటూ ఇలా అయితే వెయ్యాలి. ఇక్కడ కొంచెం మనం ఎక్కువ తీసుకొని ఈ కిందకైనా ఫోల్డ్ చేసుకోవచ్చు, అలాగే ఈ విధంగా పైకైనా ఫోల్డ్ చేసుకోవచ్చు, కానీ కరెక్ట్ ఈ లెవెల్ చూసుకోవాలి. ఇలా ఆ తర్వాత మనం ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు కూడా ఫోల్డింగ్స్ రాకుండా కొంచెం వెనకాల ఈ విధంగా ఇలా అనుకుంటూ కొంచెం బ్యాక్ సైడ్ ఇలా ఒత్తి పట్టుకుంటే వాళ్ళకు ఉక్సుల పట్టి అనేది పెద్దగా కాకుండా ఉంటుంది. ఒకసారి మీరు కుట్టిన తర్వాత హాఫ్ కుట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా పెట్టి చూసుకోండి, కరెక్ట్గా ఇలా ఉందా ఇలా లేదా అని చూసుకోండి. అది కరెక్ట్గా మనకు ఒక 2 పాయింట్స్ అంతా తక్కువ వచ్చింది. ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్గా మనకు వచ్చేసింది. సో మనం ఇందులో కొంచెం మీకు చూపించడానికి నేను వెనకాల ఇలా పట్టాను కాబట్టి అలా వచ్చింది, కాకపోతే నాకు అసలు ఎప్పుడు కూడా ఆ విధంగా రాదు. ఇక్కడ కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలాని స్టిచ్ చేసుకోవాలి. ఇది అయితే చాలా మటుకు ఇలా స్ట్రైట్గా రాదండి, కొంచెం డొప్పలాగా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే నేను ఏమేమి టిప్స్ చెప్పానో మీరు ఒక్కసారి మళ్ళీ చూడండి. ఇది ఈ విధంగా వేసుకుంటే మీకు కరెక్ట్గా చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చింది. ఈ నెక్ కూడా రౌండ్గా ఇలా వస్తుంది, ఇలా రౌండ్గా వస్తుంది. ఒకవేళ మాకు కుట్టిన తర్వాత కొంచెం రౌండ్ నెక్ వస్తలేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం ఒక్క 1 పాయింట్ అంతా ఈ విధంగా వేసుకొని ఈ రౌండ్ ఏదైతే ఉందో ఈ రౌండ్ ప్లేస్లో కొంచెం ఇలా తీసుకోండి. ఇలా ఈ రౌండ్ ప్లేస్లోనే కొంచెం
ఇలా చూడండి ఎంత తీసుకున్నా నేను ఈ రౌండ్ ప్లేస్లో తీసుకుంటే నెక్ అనేది రౌండ్గా వస్తుంది. అంటే కొందరికి వి షేప్ లాగా వస్తుంది అన్నారు కదా, అలాంటి వాళ్ళకు కరెక్ట్గా ఇలా మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇంత రౌండ్గా వచ్చింది చూడండి. ఇప్పుడు నెక్ అసలు షోల్డర్ జారిపోదు, మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ 2 పార్ట్లు కూడా అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మనం కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని ఈ విధంగా మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఈ 2 ఉక్స్ లూపుల పట్టి ఎక్స్ట్రా ఉంది కాబట్టి కింద తీసేసి ఈ విధంగా మనం పెట్టేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూసారా. మనం ఇలా కరెక్ట్గా కట్ చేసుకుంటే ఇలాగే వస్తుంది. కొందరికి ఒక పార్ట్ తక్కువ ఒక పార్ట్ ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుందంటే మార్జిన్స్ అనేటివి మీరు ఎక్కువ తక్కువ తీసుకోవడం వల్ల ఆ విధంగా వస్తుంది. చూడండి, నేను దీన్ని తాళ్ల పట్టితోటి కొలుస్తున్నాను కాబట్టి తాళ్ల పట్టిని ఈ విధంగా పెట్టుకొని కొలుచుకోవాలి. ఎక్కడైతే మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఫిట్టింగ్ మార్కింగ్ ఉందో అక్కడ ఇలా 2 సైడ్స్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని రెడీ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ గా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఇవి కరెక్ట్ గా ఉన్నాయా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్ గా మనకు ఇది కరెక్ట్ గా వచ్చింది. అంటే ఇప్పుడు మనకు 4th డాట్ అవసరం లేదు. రైట్, ఇదిగో ఎంత కరెక్ట్ గా వచ్చింది చూడండి. ఒకవేళ 4th డాట్ అవసరము అనుకుంటే మనం కటింగ్ లోనే కొంచెం ఎక్కువ తీసుకోవాలి క్రాస్ బెల్ట్. ఇదిగోండి, కరెక్ట్ గా ఈ 4 పార్ట్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఎక్కడి వరకు ఈక్వల్ గా ఉన్నాయి? ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇక్కడ నుండి ఈ కచక వరకు, సో ఇక్కడ వరకు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఈ 4 పార్ట్స్ ఈక్వల్ గా ఉన్నాయి, అలాగే ఈ హ్యాండ్స్ పార్ట్స్ కూడా ఈ 4 ఈక్వల్ గా ఉన్నాయి. రైట్, చూడండి ఇలా ఈక్వల్ గా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మనకు ప్లస్ పాయింట్ కరెక్ట్ గా వస్తుంది. ఓకే.